హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్కి దిగింది. నార్సింగ్లో ముష్కి చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె వేస్తున్నారు. ముష్కి చెరువు 60 ఎకరాలకు గాను 10 ఎకరాలు కబ్జాకు కోరింది. ముష్కి చెరువులో అక్రమ నిర్మాణాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె వేస్తున్నారు. Right. 60 ఎకరాలు దీన్ని కావాలంటే పైన దీని కూడా 40,000 50,000 మీకు ఇచ్చాను కదండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి. వచ్చిందో మనం కూర్చున్నప్పుడు గోడకు రాసిపోవాలి కదా, లేకపోతే కట్టేటప్పుడు ఆపాలి కదా. హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. నార్సింగ్లో ముష్కి చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె వేస్తున్నారు. ముష్కి చెరువు 60 ఎకరాలకు గాను 10 ఎకరాలు కబ్జాకు గురైంది. ముష్కి చెరువులో అక్రమ నిర్మాణాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నార్సింగ్లో ముష్కి చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె వేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అయితే నార్సింగ్ లో హైడ్రా దూకుడు పెంచింది. ముష్కి చెరువు పూర్తిగా కబ్జాకు గురైన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు నేపథ్యంలో ఈ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ పరిధిలోని యొక్క చెరువులో సంరక్షణ ధ్యేయంగా ఇప్పటికే హైడ్రాకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ముష్కి చెరువుకు సంబంధించి పూర్తిగా కబ్జాలకు గురైంది. అంతేకాకుండా అక్కడ అక్రమ కట్టడాలను కూడా కడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే దాదాపు 10 ఎకరాలు కూడా రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి అక్కడ ఫ్లాట్లు కూడా నిర్మిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దాదాపు 10 ఎకరాల మేరకు చెరువు సంబంధించి కబ్జాకు గురైనట్లుగా ఇప్పటికే హైడ్రా గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సెల్క్ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కూల్చివేశారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి వస్తున్న నేపథ్యంలో అక్రమంగా కట్టడాలు కట్టారు కాబట్టి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాము. జారీ చేసిన దాని తర్వాత దీనికి సంబంధించి యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తాము. ఎందుకంటే స్కైలా అపార్ట్మెంట్ కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా ఎఫ్టీఎల్ లో ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా దీనికి పూర్తిగా దర్యాప్తు జరిపే నేపథ్యంలో కూల్చివేస్తున్నామన్నారు. ఎందుకంటే కబ్జాలకు గురై పూర్తిగా చెరువులను కూడా అపార్ట్మెంట్ గా మార్చేస్తున్న నేపథ్యంలో పరిరక్షణ కోసమే హైడ్రా కూడా అన్ని కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముష్కి చెరువుతో పాటు పూర్తిగా ఇంకా ఎక్కడైనా చెరువులకు సంబంధించి కబ్జా అయితే మాత్రం తప్పకుండా కూల్చివేస్తాము, దానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క నార్సింగ్ లో మాత్రం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ పవన్.